నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విఠల్, ఈజ్ మై బ్రదర్ వివేకానంద. సో మేము ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం, హైదరాబాద్. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. వీఆర్ గోయింగ్ టు వియట్నాంకి వెళ్తున్నాం మేము. సో మా ఎయిర్లైన్స్ వచ్చేసి ఎయిర్ ఏషియా. టికెట్ కాస్ట్ వచ్చేసి 14,500 పర్ హెడ్ పడింది. సో ఈ టికెట్ వచ్చేసి మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బుక్ చేసుకున్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో మాకు లగేజ్ సరిపోకపోతే ఇంకొక ఎక్స్ట్రా 7 kgs తీసుకున్నాము. దానికి కాస్ట్ వచ్చేసి 2,600 పడింది. ఫస్ట్ ఎయిర్పోర్ట్ అట్లీస్ట్ ఒక 3 hours ముందు వచ్చినానుకో చాలా బెటర్. సో ఫస్ట్ వచ్చేసి మనం మన ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఒకవేళ చెక్ ఇన్ లేకున్నా కానీ మనం ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లైక్ మాకు చెక్ ఇన్ ఏం లేదు కానీ మాకు బోర్డింగ్ పాస్ కావాలని చెప్పి కంపల్సరీ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. సో మనకి బోర్డింగ్ పాస్ వచ్చేసి ఇలా ఇస్తారు. అది తీసుకొని మనం ఏం చేయాలంటే ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. సో కంపల్సరీ జల్ది వచ్చారనుకో ఈజీగా అయిపోతుంది. కంపల్సరీ జల్ది వచ్చేసి ఇమిగ్రేషన్ లైన్ ఉంటుంది. జస్ట్ వాళ్ళు ఏం అడగరు. నన్ను అయితే జస్ట్ పాస్పోర్టు, బోర్డింగ్ టికెట్స్, వీసా ఒకటి అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయా లేవా, ఎన్ని డేస్కి ప్లాన్ వెళ్తున్నారా అని అడిగారు, అంతే. నిన్నేం అడిగారు చెప్పి? నన్ను వచ్చేసి వియట్నాం వెళ్తున్నారా అని అడిగినారు. సో ఎస్ అని చెప్పాను. చెప్పిన తర్వాత వెన్ ఆర్ యూ రిటర్నింగ్ అని అడిగారు. అంటే ఎప్పుడు రిటర్న్ వస్తున్నారు అని అడిగారు. 9th రిటర్న్ వచ్చేస్తున్నామని చెప్పాను. అట్లే ఫస్ట్ ఫ్లైట్ అని అడిగింది నన్ను మళ్ళీ. ఓకే, నన్ను ఏమైతే ఏం అడగలే అట్లా. ఓకే, అయితే అదంతా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మన 27B అని చెప్పేసి ఎంట్రీ గేట్ ఉంది, ఇక్కడికి వచ్చాము. లైక్ ఇంకొక 10-15 minutesలో ఫ్లైట్ ఉంది. లైక్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తాం. బ్యాంకాక్ నుంచి హనాయ్ వెళ్ళాలి. ఈ వీసా అనేది మనము వియట్నాం ఎంబసీలో అప్లై చేయాలన్నమాట. నేను అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో 30 minutes డిలే అయ్యింది. 30 minutes డిలే అయింది బోర్డింగ్ వచ్చేసి. ఇప్పుడు టైం 11:50 అవుతుంది. అసలు ఈ టైంకి ఫ్లైట్ డిపార్చ్ అవ్వాలి, బట్ లేట్ అయ్యింది. యా, ఇప్పుడే వీఆర్ అట్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. లేఓవర్ వచ్చి ఇంకా 4 hours ఉంది. ఇప్పుడే ఫ్లైట్ దిగినాము, హైదరాబాద్ నుంచి వచ్చినాం. మీట్ యూ ఆఫ్టర్ 3 hours.
బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మన కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి బ్యాంకాక్ టు హనాయ్. వియట్నాం క్యాపిటల్ సిటీ అయిన హనాయ్కి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్లైట్ జర్నీ వచ్చేసి 1.5 hours. వెల్కమ్ టు హనాయ్, వియట్నాం క్యాపిటల్ అనమాట. ఇప్పుడే మనము హనాయ్కి వచ్చాము, వియట్నాం ఒక క్యాపిటల్. ఇప్పుడు మనం హోయ్ బాయ్ అనే ఎయిర్పోర్ట్లో ఉన్నాము వియట్నాంలో. సో మాది బ్యాంకాక్ నుంచి లేవర్ ఉన్న ఫ్లైట్ హనాయ్లో దిగింది కదా. ఆ ఫ్లైట్ వచ్చేసి చాలా స్టన్నింగ్ వ్యూస్ ఉండే, క్రేజీ వ్యూస్ ఉండే. వెదర్ అయితే చాలా బాగుంది వియట్నాం వెదర్. ఫ్లైట్ దిగేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక 4 minutes వరకు క్లౌడ్సే కనిపించినాయి మొత్తం. వెదర్ అయితే చాలా ప్లజెంట్గా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. ఇమిగ్రేషన్ చెప్పు, ఇమిగ్రేషన్ గురించి. ఇమిగ్రేషన్ అసలు క్వశ్చనే అడగలేదు, ఇమిగ్రేషన్ జస్ట్ రావాలి, మన పాస్పోర్ట్, ఈ వీసా ఇస్తే స్టాంపింగ్ వేసి పంపించేస్తారు. దట్స్ ఆల్, అంతే. సో మేము ఇప్పుడు మనీ ఎక్స్చేంజ్ అని వచ్చాము. అయితే మాకు వీళ్ళు వచ్చేసి 1 USDకి 300 వియట్నాం డాంగ్స్ ఇస్తున్నారు. సో కరెంట్లీ మాకు కొన్ని వియట్నాం డాంగ్స్ కావాలి కాబట్టి జస్ట్ ఒక $100 ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఇటు పైసలు ఎన్ని వచ్చినాయి? మొత్తం 25,55,000. $100కి 25,55,000 వచ్చింది. సో మనము వియాఫోన్ 10 days సిమ్ తీసుకున్నాం అనమాట. 10 daysకి $8 ఛార్జ్ చేస్తున్నారు. పర్ డే ఎంత GB మీకు? పర్ డే 3 GB ఫర్ 10 days. ఇందులో మనం మనీ ఎక్స్చేంజ్ చేస్తాం. సో ఇది హనాయ్ ఎయిర్పోర్ట్ అన్నమాట. మనీ ఎక్స్చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఒక సిమ్ కార్డ్ కూడా తీసుకున్నాము, ఫిజికల్ సిమ్ కార్డ్ 10 daysకి. ఆ 10 daysకి 3 GB పర్ డే వస్తుంది ప్రజెంట్. మళ్ళీ బయటికి వెళ్ళినాక బెటర్ డీల్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని వి విల్. ఇప్పుడైతే వీఆర్ లీవింగ్ దిస్ ఎయిర్పోర్ట్ బయటికి వెళ్తున్నాం ఇప్పుడు.
సో ఇప్పుడే గ్రాబ్ ఎక్కినాం. సో గ్రాబ్ కాస్ట్ వచ్చేసి ఎంత పడ్డది? 700 ఇండియన్ రూపీస్. అంటే వీళ్ళ డాంగ్స్లో వచ్చేసి 2,29,000 డాంగ్స్ సంథింగ్ ఏమో పడ్డది. సో ఇప్పుడు ఓల్డ్ క్వార్టర్స్కి వెళ్తున్నాం హనాయ్. ఇది మనం పోయే రూమ్, నైట్ అండ్ స్టే. ఇప్పుడే గ్రాబ్ లో దిగినాం అనమాట ఎయిర్పోర్ట్ నుంచి. సో ఐడెంటిఫికేషన్ కోసం పాస్పోర్ట్ చెక్ చేసినారనమాట. సో ఇది మన రూమ్ అన్నమాట. బ్రో లైట్స్, యా. ఓకే, ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఒక ఏసీ కూడా ఉంది, 2 beds for 4 persons. టీవీ, దీంతో మనకు పని లేదు కానీ ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్లు ఏమైనా ఉన్నాయా? This is washroom and this is me. Yeah. Okay. రీటైల్ స్టోర్కి వచ్చినాము మళ్ళీ ఇంకో సిమ్ కార్డ్ తీసుకోవడానికి. సో లెట్స్ గో. Oh my god, we need to wait, I guess. సో మనకి రీటైల్ ఈ సిమ్ వచ్చేసి 633 రూపీస్ పడింది ఒక ఈ సిమ్. దానికి మనకి ఛార్జ్ ఎంత అయిందంటే, మనకి డేటా 4 GB పర్ డే వస్తుంది, 10 days వరకు ప్లాన్, ఓన్లీ డేటా. సో ఇప్పుడు చూసిన కారు మేము గ్రాబ్ బుక్ చేసుకున్నాం. మస్తుంది కార్ ఇది. టు హనాయ్ ఓల్డ్ స్ట్రీట్స్, ఓల్డ్ క్వార్టర్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. కార్ బాగుంది. ఫుడ్ తినడానికి వచ్చాము. ఫుడ్ ఒక వెజ్ ఆప్షన్ దొరికింది, బరిస్సో అని చెప్పి. లెట్స్ సీ. మంచి కెఫే లెక్క ఉంది కాదు.
వీటికి వస్తే అన్నీ ఇవిగో ఉన్నాయి, కలర్ఫుల్ ఉన్నాయి. బట్ టేస్ట్ అయితే మనకి సెట్ కాదు ఇండియన్స్కి. జస్ట్ ఇది ఒక్కటి బాగుంది. ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ అనుకుంటా, మళ్ళీ ఫ్రైడ్ రైస్, మిగతావన్నీ అస్సలు తింటుంటే ఒక్కొక్కటి తింటుంటే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓన్లీ దీంతో సరిపెట్టుకోవాలి ఇంకా. కానీ ఈ రెస్టారెంట్ 4.2 రేటింగ్ సంథింగ్, లైక్ మోస్ట్ ఫేమస్ ఫర్ వెజిటేరియన్ ఫుడ్ అంట. ఎంత టమాటా? బెంగళూరు టమాటా లాగా ఉంది ఇది. బెంగళూరు టమాటా లాగా ఉంది. బాయ్ టమాటా కూర వండుకుందాం బాయ్. విన్మార్ట్ ఇది, విన్మార్ట్లో బిల్ వచ్చేసి 900 అయింది. ఈ స్టఫ్ బయట ఫుడ్ తినలేక కొన్ని స్నాక్స్ తీసుకున్నాం. ఓకే, ఈరోజు డే వచ్చేసి చాలా బిజీగా గడిచింది. హనాయ్లో మా డే 1 ఉంది. ఆఫ్టర్ ఫ్లైట్ దిగి చెక్ ఇన్ అయిన తర్వాత ఫుడ్ తినేసి ఇప్పుడు నైట్ అయ్యింది. ఇక్కడ వచ్చేసరికి రూమ్కి రిటర్న్ వచ్చేవారికి. ఇది వచ్చేసి మన రూమ్ అన్నమాట. 4 ఫ్లోర్స్ ఉంది, మనది 4th ఫ్లోర్లో ఉంది రూమ్. సక్సెస్ఫుల్లీ డే 1 ఇన్ వియట్నాం కంప్లీట్ అయింది క్యాపిటల్ సిటీ హనాయ్లో. సో ఫర్ ఫర్దర్ అప్డేట్స్ నెక్స్ట్ బ్లాగ్ కోసం స్టే ట్యూన్డ్. బాయ్.